దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. అవధూత దత్తపీఠం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ పేరు విననివారు ఉండరు అనేది అతిశయోక్తి కాదు. అంతటి ప్రఖ్యాతమైన ఈ అవధూత దత్తపీఠాన్ని జగద్గురువులు పరమపూజ్య డాక్టర్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీవారు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో చాముండి పర్వత సమీపంలో 1966 మే 25వ తేదీన స్థాపించారు. ఈ పీఠం సనాతన ధర్మ ప్రచారం, పరిరక్షణ, వైదిక కర్మాచరణ ద్వారా ఆత్మోన్నతి, సర్వజీవ సమభావన, మానవ సేవ ద్వారా విశ్వశాంతి, లోక కళ్యాణము అనే ప్రధాన ఆశయాలతో నెలకొల్పబడింది. 2004 మే 29 నాడు పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామివారిని ఉత్తర పీఠాధిపతిగా అభిషేకించి పీఠ పరంపరకు నాంది పలికారు. పూజ్య శ్రీ స్వామీజీవారు అవధూత దత్తపీఠానికి అనుబంధంగా 16 ప్రధాన దత్తక్షేత్రాలను, 9 దత్తనాథ క్షేత్రాలను, 20కి పైగా దత్త యోగ కేంద్రాలను మరియు పాదుకా క్షేత్రాలను అసంఖ్యాకంగా దేశ విదేశాలలో స్థాపించి వాటి ద్వారా తమ ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అలా శ్రీ స్వామీజీవారిచే స్థాపించబడిన 16 ప్రధాన దత్తక్షేత్రములలో ఒకటి శ్రీ దత్తావధూత క్షేత్రం. ఇది మన భాగ్యనగర్ శివార్లలోని దుండిగల్ నందు 1989 నవంబర్ 17వ తేదీన నెలకొల్పబడింది. పూజ్యశ్రీ స్వామీజీవారి సంకల్పము, ప్రణాళికలు మానవ మేధస్సుకు, ఊహలకు అందని విధంగా ఉంటాయి. దీనికి తార్కాణాలు ఎన్నో ఉన్నా ప్రత్యక్షంగా మన కళ్ల ముందు కనబడేది, మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేది మన భాగ్యనగరంలోని దుండిగల్ ఆశ్రమం. దత్తపీఠ ఆశ్రమ శాఖలలో ఒక కలికితురాయిగా, అతి సుందరంగా, అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో, రమణీయమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతతకు పట్టుకొమ్మలా నభూతో న భవిష్యతి అనే విధంగా పూజ్య సద్గురుదేవుల దివ్య నిర్దేశికత్వంలో, శ్రీ బాలస్వామీజీవారి పర్యవేక్షణలో, దత్తపీఠం సారథ్యంలో పునర్నిర్మించబడిన ఈ క్షేత్రం 2024వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన మహాకుంభాభిషేకం చేసుకుని భక్తులకు తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చింది. మన భాగ్యనగరంలోని శ్రీ దత్తావధూత క్షేత్రం ఎన్నో విశేషాలతో, దివ్యమైన నిర్మాణాలతో, భవ్యమైన మందిరాలతో, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన ఆధ్యాత్మిక అభ్యున్నతిని, వివిధ మానవీయ సేవల ద్వారా సర్వజీవ సమభావనతో కూడిన విశ్వశాంతి నినాదాన్ని అమలు చేస్తూ ఏకకాలంలోనే భక్తులకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి ఆశ్రమం భాగ్యనగర శాఖలో ముఖ్యంగా దర్శించదగినవి శ్రీ త్రిముఖ గణపతి, శ్రీ మాణిక్య నాగేశ్వర స్వామి, శ్రీ దత్తావధూత దత్తాత్రేయ స్వామి, శ్రీ రాజరాజేశ్వరీ మాత, శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, శ్రీ పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సముదాయం, నవగ్రహ మంటపం. సుమారు 10,000 మంది భక్తులను ఏకకాలంలో తమ దర్శన, అనుగ్రహ భాషణ, దివ్యనామ సంకీర్తనలతో ఆశీర్వదించేందుకై శ్రీ స్వామీజీవారు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో నిర్మింపజేసిన శ్రీ దత్త సభా మంటపం వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలే కాకుండా ఆలయ ప్రాంగణంలో, దైవ సన్నిధిలో తమ తమ కుటుంబంలోని శుభకార్యములు చేసుకోదల్చిన భక్తులకు, ఆస్తికులకు ఈ దత్త సభా మంటపం పూజ్యశ్రీ స్వామీజీవారు అనుగ్రహించిన ఒక వరం.
అన్నపూర్ణా మందిరం. గురువారము, శనివారము, ఆదివారములతో పాటు ప్రత్యేక పండుగ రోజులలో శ్రీ స్వామీజీ మరియు శ్రీ బాలస్వామీజీ వారల ప్రవాసములలో భక్తులకు అమృతతుల్యమైన అన్నప్రసాదాన్ని ఉచితంగా అందించే ప్రదేశం. ఆశ్రమ చుట్టుపక్కల పల్లెల్లోని పేదలకు గత 30 సంవత్సరాలుగా జాతి, మత, వర్ణ వివక్ష లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ధన్వంతరి చికిత్సాలయము ఇదే. ఇదే గోశాల. ఆలయంలో ప్రతిష్ఠింపబడిన దేవతామూర్తులకు ప్రతిరోజూ చేసే అభిషేకం కోసం కావలసిన పాలకై ఎంపిక చేయబడిన మేలుజాతి గోమాతల నిలయం. ఇది అమ్మబడి. తమ మాతృమూర్తి పరమగురువు శ్రీ జయలక్ష్మీమాత స్ఫూర్తితో శ్రీ స్వామీజీవారు మహిళల కోసం నిర్మింపజేసిన వృద్ధాశ్రమం. అలాగే నగరానికి దూరంగా ఉండడం వలన ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసిన ఆహార పానీయాలను అందించేందుకు నూతనంగా నిర్మించబడిన షడ్రుచులు అనే క్యాంటీన్ మరియు ఫుడ్ స్టాల్. ఈ క్యాంటీన్ ప్రత్యేకత ఎక్కువగా సిరిధాన్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులతో చేసిన రుచితో కూడిన శుచికరమైన ఆహారం అందించటం. ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రోజంతా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనస్సుని, శరీరాన్ని ఉత్తేజింపజేసుకొని వీలైనన్ని మధురమైన అనుభూతులను పదిలంగా వెంట తీసుకుని వెళ్లాలనుకునే వారికి ఈ దత్తావధూత క్షేత్ర సందర్శన చక్కటి అవకాశాన్ని, అనుభూతిని ఇస్తుంది. అందరికీ దత్తానుగ్రహం ప్రాప్తించాలని ఆ సద్గురుదేవులను వేడుకుంటూ భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది ఈ దత్తావధూత దత్తక్షేత్రం. రండి, దర్శించండి, తరించండి.